పెద్ద పెద్ద లగ్జరీ ఇళ్లను చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. హోమ్ టూర్ వీడియో ఎవరైనా పెడితే నెట్టింట జనాలు తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే హోమ్ టూర్ పెట్టే వాళ్ళంతా కూడా తమ ఇల్లు అందంగా లగ్జరీగా ఉంటేనే పెడుతూ ఉంటారు. నెటిజన్లు కూడా అలాంటి ఇళ్లనే చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇదంతా మొన్నీ మధ్య వరకే. ప్రస్తుతం సీన్ మారింది. దీనికి నిదర్శనమే ఓ జొమాటో బాయ్ పెట్టిన రూమ్ టూర్. ముంబైలో జొమాటో బాయ్గా పనిచేస్తున్న ప్రంజయ్ బోర్గోయారీ అక్కడి మురికివాడలో జీవిస్తూ ఉన్నాడు. అతను తన రూమ్ టూర్ చేసి దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అది నెట్టింట దుమ్ము రేపుతోంది. దాదాపుగా 5 మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తోంది. బోర్గోయారీ ఈశాన్య భారతదేశం నుంచి వలస వచ్చి ముంబైలోని మురికివాడలో జీవిస్తూ ఉన్నాడు. అతని గది అద్దెంతో తెలుసా? కేవలం 500 రూపాయలు. ఇంత తక్కువ మొత్తంలో రూమ్ ఎలా ఉంటుందో చూస్తే గుండె తరుక్కుపోతుంది. అంత ఇరుకు జీవితంలోనూ అతను ఒక పిల్లిని పెంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రంజయ్ బోర్గోయారీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతని వీడియోను చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. ఖుషి అనే ఒక నెటిజన్ అయితే బోర్గోయారీ వీడియోను చూసి చలించిపోయి అతని 3 నెలల రూమ్ అద్దెను చెల్లించాడు. ప్రతి ఒక్కరూ అతని కష్టం, జీవన పరిస్థితులను చూసి బరువెక్కిన మనసుతో కమెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో మరో విషయం కూడా హైలైట్ అవుతోంది. ప్రంజయ్ బోర్గోయారీ మాత్రమే కాదు, దేశంలో మెజారిటీ ప్రజానికం ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోనే జీవిస్తోంది. ఇప్పుడు హైలైట్ అవుతున్న విషయం ఏంటంటే ముంబైలోని అధిక జీవన వ్యయం. చాలా మంది ముంబైలో లగ్జరీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. బోర్గోయారీ చేస్తున్న జీవన పోరాటం ఆయన ఒక్కరు చేస్తున్నదే కాదు, ఆయన లాంటి చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యే. వీరంతా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నవారు. ఇరుకైన చిన్న గదిలో జీవిస్తూ కుటుంబ అవసరాలను తీర్చడం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక బోర్గోయారీ విషయానికి వస్తే అతను ఒక మంచి ఫుట్బాల్ క్రీడాకారుడు. అంతకు మించి అద్భుతమైన గాయకుడు. ఆన్లైన్ ద్వారా తన సంగీత పరిజ్ఞానాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా తన సంకల్పం ఏంటనేది, కలలు ఏంటి వంటి విషయాలన్నిటినీ నెటిజన్లతో బోర్గోయారీ పంచుకుంటూ ఉంటాడు. నెటిజన్లు బోర్గోయారీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. బోర్గోయారీ చూడటానికి కూడా మంచి ఫిజిక్తో హీరోలా ఉండటంతో తాజాగా మోడలింగ్ చేసేందుకు ప్రయత్నించాలంటూ పలువురు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మంచి కూడా జరుగుతుందనడానికి బోర్గోయారీకి అదే నిదర్శనం. అతని ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మద్దతు, ప్రోత్సాహం లభిస్తోంది. गाइस मैं आप लोग को हम लोग का मुंबई का रूम टूर देता हूँ, ठीक है। तो 500 रुपीज पर पर्सन, ठीक है। देखो पहले तो हम लोग को इतना अंदर गली में आना पड़ता है गाइस, मतलब दम घुस जाता है गाइस, इतना मतलब अंदर घुस के आना पड़ता है इधर। जो भी अच्छा दिल है। देखो अभी इधर से चलना है, ये सीढ़ी में बैग लेके भी नहीं हो सकता। आ हमारा गाइस ये है सोनू भाई। तो बाकी सब मतलब रूम इतना सस्ता में ढूंढने के लिए उसने हेल्प किया। आप लोग देख सकते हो रूम का हालत ऐसा है। एंड अभी हम लोग खाना खा लेते, ठीक है। 50 रुपए का बिरयानी है, तो ये करने के बाद हम लोग को निकलना है काम पे। तो एंड गाइस ये रूम इतना बड़ा है जितना हम लोग का घर का बाथरूम है, बट अभी इधर आके स्ट्रगल कर रहा है। और मैं बहुत बीमारी इंसान हूँ यार, लाइक घर का बहुत पैसा चला गया मेरे बीमारी में, तो घर से भी मांग नहीं सकता। बट जो भी हो गाइस कीप सपोर्टिंग। तो मैं गाना वाना भी डालता रहूँगा। तो थैंक यू सो मच।